నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సంతానం లేని సమస్యలు ఇటీవల కాలంలోని చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారు. సో, అయితే ఈ సంతానం లేమి తెలుసుకోవడానికి ముందుగా స్త్రీ, పురుషులు ఎటువంటి టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డయాగ్నోస్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకున్న తర్వాతే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎటువంటి టెస్టులు చేసుకోవాలి? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్ఫూర్తి గారు ఫ్రమ్ కన్సీవర్ ఫెర్టిలిటీ హాస్పిటల్, కొండాపూర్. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు పిల్లలు పుట్టారు అని ముందే నేను నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి కాబట్టి అని డిసైడ్ అయ్యేదానికన్నా, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుండేటప్పుడు ఎలాంటి అసలు టెస్టులు చేయించుకోవాలి, నాకు సంతానం లేమి అని సమస్య ఉందని నేను ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే మేల్లో కూడా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఏ రకంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అండి, ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా టెస్ట్లు అనేవి రాస్తాము. అంటే ఫస్ట్ ఒక బేసిక్ హిస్టరీ తీసుకున్నాక మనకి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయనే తెలుస్తుంది. సో వైఫ్లో ఏంటంటే మనం కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. తన హీమోగ్లోబిన్ ఎలా ఉంది, ఫస్ట్ ప్రీ ప్రెగ్నెన్సీ అసలు ఫిట్నెస్ ఎలా ఉంది, తన ఏజ్, హైట్, వెయిట్, బిఎంఐలో దాని ప్రకారం హీమోగ్లోబిన్ ఎలా ఉంది, అండ్ మిగతా థైరాయిడ్ అనే హార్మోన్ ఎలా పనిచేస్తుంది, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది అని కొన్ని అలా బేసిక్ టెస్ట్ చేసుకొని దాని తర్వాత తనకి ఇప్పుడు నార్మల్గా హార్మోనల్ టెస్ట్ అనేవి అందరికీ చేయమండి. ఇప్పుడు సపోజ్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, అంతా బాగానే ఉందంటే ఒక బేసిక్ స్కాన్ చేస్తాం. ఫస్ట్ ట్రాన్స్వెజనల్ స్కాన్లో మనకి మ్యాక్సిమం ఇష్యూస్ ఏమైనా ఉంటే అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు యూట్రస్లో ఎలా ఉంది, అండ్ ట్యూబ్స్ జనరల్గా మనకి దానిలో కనిపించవు, బట్ ఏదైనా అది కూడా అన్హెల్దీగా ఉన్నాయంటే ఒక్కొక్కసారి ట్యూబ్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఓవరీస్ ఎలా ఉన్నాయి, మెయిన్గా ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ క్వాంటిటీ అనేది ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది, ఎగ్ నెంబర్ ఎలా ఉందనేది తెలుస్తుంది. దాంతోపాటు ఎటువంటి ఏమైనా ఓవేరియన్ సిస్ట్ లాగా ఉన్నాయా, అలా ఉన్నప్పుడు ఇంకేమైనా అడ్వాన్స్డ్ హార్మోన్ టెస్ట్ ఏమైనా చేయాలనేది కూడా చూస్తాం. ఇది ఫీమేల్లో. నార్మల్గా మేల్లో ఏంటంటే ఒక సింపుల్ సిమెన్ అనాలిసిస్ ఇస్తారు. ఆ సిమెన్ అనాలిసిస్లో కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది అనేవి బేసిక్గా మనం చూస్తాము. ఇవి అన్నీ బాగానే ఉన్నప్పుడు వీళ్ళకు కూడా అడ్వాన్స్ టెస్ట్లు ఏమి ఉండవు. ఒకవేళ సపోజ్ స్పర్మ్ కౌంటే మరీ తక్కువ వచ్చింది, లెస్ దెన్ 5 మిలియన్స్ ఉంది, అలా ఉన్నప్పుడు మాత్రమే హార్మోనల్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం. వాళ్ళకి FSH, టెస్టోస్టెరాన్ హార్మోన్, LH హార్మోన్ ఇవన్నీ ఎలా ఉన్నాయని చెక్ చేస్తాము. అండ్ ఆల్సో వాళ్ళ హిస్టరీ బట్టి కూడా ఒక్కొక్కసారి మన హిస్టరీలో ఇప్పుడు సపోజ్ ఏమైనా ఎరెక్షన్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లా ఉన్నప్పుడు కూడా కొన్ని హార్మోనల్ ఇష్యూస్ టెస్ట్ చేస్తాం. అండ్ ఆల్సో మగవాళ్ళలో ఒకవేళ కౌంట్ మరీ 0 వచ్చింది అన్నప్పుడు ఒక్కొక్కసారి డాప్లర్ చేయడము, లేదంటే ఒక్కొక్కసారి క్యారియోటైపింగ్ లాంటి అడ్వాన్స్ టెస్ట్లు కూడా ఉంటాయండి. అండ్ ఈ టెస్ట్లు ఇవి జనరల్గా కామన్గా చేసేవి మాత్రం మగవాళ్ళకి ఒక సీమెన్ అనాలిసిస్, ఆడవాళ్ళకి ఒక స్కాన్, అండ్ ఆల్సో కొన్ని బ్లడ్ టెస్ట్. దీనిలో మనకి బేసిక్ ఇష్యూస్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడు సాధారణంగా మెన్కి ఇప్పుడు టెస్టులు చేయించుకోలేదు, వాళ్ళకి మొటిలిటీ అంతా బాగానే ఉంది, అమ్మాయి కూడా కన్సీవ్ అయిందని అనుకుందాం, వాళ్ళకి మార్ఫాలజీ సరిగ్గా లేదు మెన్లో. ఓకే. సో ఎలాంటి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది? ఓన్లీ మార్ఫాలజీలో పిల్లలు అబ్నార్మల్గా పుడతానని ఉండదండి. బేసిక్లీ ఇవన్నీ మనం 3 పారామీటర్స్ ఎందుకు చూస్తామంటే, హెల్దీ స్పర్మ్ విచ్ ఇస్ ఏబుల్ టు ఫర్టిలైజ్ ద ఎగ్, అంటే ఇప్పుడు ఎగ్ని కలిసి అది వెళ్ళి ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ ఉన్న స్పర్మే ఎగ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అది బాగాలేదు అని అంటే అసలు ప్రెగ్నెన్సీ రావడంలోనే ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. సో ఆర్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు స్పర్మ్ ఇష్యూస్ వల్ల కూడా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్, అంటే DNA డ్యామేజ్ ఏమైనా ఎక్కువ ఉన్నా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు బేబీస్ పుట్టారు, హెల్తీగా పుట్టారు, కానీ బేబీ హెల్త్కి అబ్నార్మాలిటీ ఉండడము, హెల్త్ అబ్నార్మాలిటీస్ రావడం అట్లాంటివి జనరల్గా స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల అనేది ఉండదండి. మార్ఫాలజీ వల్ల అబ్నార్మల్ బేబీస్ పుట్టారు అనేది అయితే ఉండదు, బట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలోనే ఇబ్బంది ఉంటుంది జనరల్గా. సో మీరు డయాగ్నోసిస్ చేసేటప్పుడు లైక్ అమ్మాయిల్లో అండాశయాల్లోని అండాలు సరిగ్గా లేవు, లేకపోతే క్వాలిటీ సరిగ్గా లేదు అని చెప్తే ఎందుకు లేదు అనేది వస్తుంది కదా, సో దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? సో క్వాలిటీ కాదండి, క్వాంటిటీ. నేను క్వాలిటీ అనేది ఎప్పుడు చెప్పడానికి ఉండదు, బికాస్ మనకి ఎగ్స్ అనేవి కళ్ళకు కనిపించవు, మనకి ఎగ్ షెల్స్ కనిపిస్తాయి బయటికి. సో మనం నెంబర్ కౌంట్ చేసుకున్న 10 eggs 20 eggs అంటాం, కానీ అవి డామినెంట్ ఫాలికల్స్ అంతే, లేకపోతే ఫాలికల్స్ అంతే అవి. సో దాని లోపల ఉండేవి ఎగ్స్ మనకి కళ్ళకు కనిపించవు. సో ఇప్పుడు సపోజ్ 20 yearsకి మనకి 25 yearsకి టెస్ట్ చేసినప్పుడు ఒక 7-10 eggs అలా కనిపించాలి మినిమం. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు 35 yearsకి చూస్తే ఒక 5 to 7 అన్నా ఉండాలి. ఆర్ ఎనీ టైం మనకి ఇప్పుడు యంగ్ ఏజ్లోనే ఒక 4-5 eggs, అంటే ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఎందుకు అట్లా తక్కువ ఉన్నాయి అనేది చూసుకోవాలండి. తన రిజర్వ్ ఎలా ఉంది, మనకి వేరే రిజర్వ్ చెప్పే టెస్ట్ ఏంటంటే AMH అనే టెస్ట్ కూడా ఉంటుంది ఒకటి. సో AMH ఏంటంటే తనకి మిగిలిన ఎగ్స్ రిజర్వ్. ఇప్పుడు AFC అంటే మనకి స్కాన్లో మనకి తెలిసేది ఏంటంటే AFC యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాం. ఆ మంత్ ఎన్ని ఎగ్స్ కనిపిస్తున్నాయి అనేది మనకి దానిలో తెలుస్తుంది. వేరే AMH ఏంటంటే తనకి ఓవరాల్ రిజర్వ్ ఎంత ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే గల్లాపెట్టలో ఎన్ని ఉన్నాయనేది చూసుకోవడం అనమాట. ఎవ్రీ మంత్ మనం కొన్ని బయటికి తీసుకుంటాము, కానీ దాని లోపల ఎన్ని ఉన్నాయి అనేది మనకి AMH ద్వారా తెలుస్తుంది. సో ఆ రిజర్వ్ తగ్గింది అనుకోండి, సపోజ్ లెస్ దాన్ 1.5 ఉంది అన్నప్పుడు అసలు ఎందుకు తగ్గుతుంది? ఏజ్ పెరగడం వల్ల తగ్గడం అనేది కామన్, బట్ యంగ్ ఏజ్లోనే తగ్గుతుందంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, తనకి ఏదైనా ఎండోమెట్రియాసిస్ అనే ఏమైనా ఇష్యూ ఉందా, లేదంటే ఏమైనా ఇమ్యునాలజికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా సర్జరీస్ అయ్యాయా, ఇవన్నీ చూసుకోవడం చాలా కామన్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కొన్నిసార్లు జెనెటిక్గా కూడా, అంటే వాళ్ళ హిస్టరీ చెప్తుంటే
మదర్కి కూడా వాళ్ళకి తొందరగా మెనోపాజ్ వచ్చింది, లేదంటే సిస్టర్స్లో కూడా ఎగ్ కౌంట్ తగ్గుంది, అలా కొంతమందికి హిస్టరీ ఉంటుంది, జెనెటిక్ హిస్టరీ ఉంటుంది. ఇలాంటి ఏమైనా కాజెస్ ఉన్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఆ ఏఎంహెచ్ ద్వారా మనకి రిజర్వ్ అనేది ఎంత ఉంది తనకి అనేది తెలుస్తుంది. సో మగవారిలోని స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అని అంటే దేనివల్ల తక్కువగా ఉండొచ్చు? స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ నుంచి రైట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద ఇష్యూస్ అయినా జెనెటిక్ ఇష్యూస్ దాకా కూడా మనకి రీజన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ లెస్ దెన్ 5 మిలియన్, లెస్ దెన్ 10 మిలియన్ ఉందంటే ఒకసారి మనము జెనెటిక్గా కూడా ఎట్లా ఉంది అనేది చూసుకుంటాం. ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా మేల్లో అనేవి చెక్ చేసుకుంటాం, క్యారోటైపింగ్ అనేది చేస్తాము. లేదు ఒకవేళ మైల్డ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొన్ని మోస్ట్ కామన్ కాజెస్ ఏమైనా లోకల్ ఇష్యూస్ ఉన్నాయా చూసుకుంటాం. ఇప్పుడు టెంపరేచర్ ఏమైనా లోకల్ టెంపరేచర్ రైజ్ ఉందా, కొన్ని ఎస్పెషలీ ప్రొఫెషన్స్లో చూస్తుంటాము. కొంతమంది ప్రొఫెషన్స్లో ఎస్పెషలీ డ్రైవర్స్లో కానివ్వండి, లేదంటే షెఫ్స్లో ఎక్కువ హీట్ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, ఆర్ అగ్రికల్చర్ ఫార్మర్స్లో వాళ్ళు ఏంటంటే పెస్టిసైడ్ యూస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఇన్హలేషన్ వల్ల దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గడము. సో ఇలా కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి ఎస్పెషలీ వాళ్ళలో ఏంటంటే ఎక్కువ చూస్తుంటాం ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం. సో అలాంటి ఏమైనా హిస్టరీ ఉందా అనేది ఇంపార్టెంట్. రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. అండ్ ఆల్సో ఏదైనా వెరికోసీల్ అనే ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఉంటుందండి. సో దానిలో ఏంటంటే బ్లడ్ సప్లై టెస్టిస్ నుంచి వెళ్ళాల్సిన బ్లడ్ సరిగ్గా వెళ్లకుండా అక్కడే ఆ ఇంప్యూర్ బ్లడ్ అంతా అక్కడే ఇరుక్కుపోయి దానివల్ల కూడా మనకి ఆ లోకల్ టెంపరేచర్ పెరగడము అండ్ స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది చూస్తుంటాం. సో అలాంటి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఆర్ కొన్నిసార్లు ఏమైనా లోకల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా లోకల్ బ్లాక్స్ లాగా ఉన్నాయా, లోకల్ వేరే ఏరియాస్లో ఏమైనా బ్లాక్ లా ఉండడం అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దానివల్ల కూడా మనకి ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం చాలా కామన్గా చూస్తుంటాం. స్పర్మ్ కౌంట్ పెంచడానికి అలాగే ఇటువైపు ఎగ్స్ కూడా పెరగడం కోసం ఏమైనా మెడిసిన్స్ సజెస్ట్ చేస్తారా మీరు? సో చాలా మంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఇది, కౌంట్ పెరగాలంటే ఏం చేయాలి మేడం అని. ఎస్పెషలీ ఇప్పుడు మేల్లో ఏంటంటే చెప్పాను కదండి, ఇప్పుడు సపోజ్ ఫీవర్ వచ్చింది, చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంది, ఆర్ ఏదైనా అక్యూట్ అటాక్ అయింది అనగానే వాళ్ళకి ఆ నెక్స్ట్ ఆ టైంలో ప్రొడక్షన్ సరిగా ఉండకపోవచ్చు. సో ఒక 3 months తర్వాత మళ్ళీ రిపీట్ చేసి, అంటే 3 months కొంచెం హెల్దీ డయట్ ఫాలో అయ్యి యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ తీసుకొని అలా కొంచెం ఫాలో అయ్యి చూసాక మళ్ళీ 3 months తర్వాత ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. బికాస్ మగవాళ్ళకి ఏంటంటే డైలీ కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అలా ప్రొడ్యూస్ అయ్యి అదొక 3 months ట్రావెల్ చేసి బయటకు వస్తుంది స్పర్మ్ అనేది. సో ఈ రోజు ఇన్సిడెంట్ అయింది, ఈ టైంలో ఇన్సిడెంట్ అయిందంటే ఒక 3 months తర్వాత మళ్ళీ రిపీట్ చేసి చూద్దామని చెప్తాం. వేరే ఆడవాళ్ళు అలా కాదు, ఏదైనా టాబ్లెట్ తినగానే ఎగ్ కౌంట్ పెరుగుతుందా అని చాలామంది అడుగుతారు. ఫస్ట్ ఇప్పుడు ఎగ్ రిజర్వ్ తగ్గిందమ్మా అని చెప్పగానే ఎవరైనా అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏం టాబ్లెట్స్ వేసుకోవాలి మేడం ఎగ్ కౌంట్ పెరగడానికి అని అడుగుతారు. అన్ఫార్చునేట్లీ అట్లా టాబ్లెట్స్ వేసుకోగానే ఇట్లా కౌంట్ పెరిగే టాబ్లెట్స్ లేవండి. బట్ ఒకటి ఏంటంటే మనకంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి అన్నట్టు కొన్ని టాబ్లెట్స్ అనేవి ఇస్తుంటాం. లైక్ యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని అంటే ఇట్లాంటి వాళ్ళు సపోజ్ ఐవీఎఫ్కి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఒక 1-2 months ముందు నుంచే కొన్ని టాబ్లెట్స్ ఎక్కువ పెట్టి, అంటే మల్టీవిటమిన్ టాబ్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ తీసుకుంటే జనరల్ ఓవరాల్ ఎగ్ క్వాలిటీ బాగుండొచ్చేమో అనే కాన్సెప్ట్ ఉంది తప్ప ఈ టాబ్లెట్ తీసుకోగానే ఈ ఎగ్ పెరిగిపోతుంది, నెంబర్ పెరిగిపోతుంది అనే టాబ్లెట్స్ అయితే అన్ఫార్చునేట్లీ ఫీమేల్స్లో లేవు. సో ఎనీ డ్రగ్స్ అంతకుముందు యూస్ చేసి ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఎగ్ క్వాంటిటీ మీద కానీ స్పర్మ్ కౌంట్ మీద కానీ ఏమైనా పడే ఛాన్స్? డెఫినెట్లీ అండి. ఎస్పెషలీ స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఒకసారి కొంతమంది ఏంటంటే తెలియకుండా టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకోవడం చేస్తుంటారు. ఎస్పెషలీ ప్రోటీన్ డ్రింక్స్లో కొంతమంది అంటే వితౌట్ ప్రాపర్ డాక్టర్స్ గైడెన్స్ తీసుకున్నా కూడా అనబాలిక్ స్టీరాయిడ్స్ ఉంటాయి. దానివల్ల కూడా మనకి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఆ మగవాళ్ళలో ఎస్పెషలీ బాడీ బిల్డర్స్ వాళ్ళకి సో వితౌట్ ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకుని ఉంటే వాళ్ళలో ఆ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చూస్తుంటాం. సో దానివల్ల కౌంట్ తగ్గిపోవడము, ఈవెన్ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ పడిపోవడము, అలా ఇష్యూస్ చూస్తుంటాం మగవాళ్ళలో ఎస్పెషలీ. మీరు చెప్పినట్టుగా ఈ డయాగ్నోసిస్ అన్ని ఏవైతే టెస్ట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ టైంలో ఎగ్జాక్ట్గా చేయించుకుంటే కరెక్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి, మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి లేకపోతే సెకండ్ డయాగ్నోసిస్కి వెళ్లకుండా ఉండేది? ఓకే, సో ఫీమేల్కి అయితే జనరలీ హార్మోనల్ టెస్ట్ ఉంటాయండి కొన్ని. ఇప్పుడు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి జనరల్గా ఎస్పెషలీ ఇవి Day 2కి ఎక్కువ చేస్తుంటాము. దానిలో మనకి ఏంటంటే Day 2 ఎందుకు చెప్తామంటే Day 2కి అన్ని ఎగ్స్ చిన్నగా ఉంటాయి, ఏది డామినెంట్ ఫాలికల్ అప్పుడే సెలెక్ట్ అవ్వదు. సో వాళ్ళకి ఏంటంటే ఎగ్ రిజర్వ్ అనేది మనకి ఎంత ఉందనేది, లేదంటే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనకి ఆ టెస్ట్లో తెలిసిపోద్ది. వేరాస్ మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఏఎంహెచ్ లాంటి టెస్ట్లు, అట్లాంటివి మాత్రం ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్, ఎనీ డే ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ చేయొచ్చు. దాని అడ్వాంటేజ్ బేసిక్లీ ఏఎంహెచ్ అదే అండి. అది ఏ పార్ట్ ఆఫ్ ద సైకిల్లోనే చేయొచ్చు. దానికోసం ఫాస్టింగ్ ఉండడము, లేదంటే పీరియడ్ అయినా ఈ డేకి చేయడం అట్లాంటిది ఉండదు. ఏ టైంకి చేసినా మనకి ఆ రిజర్వ్ అనేది ఎలా ఉందనేది చెప్తుంది ఓవరాల్గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో సంతానాలు ఏమి అని తెలుసుకోవడానికి ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఈ విషయాలన్నిటిపై కూడా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.